భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమందికి కొన్ని పదవులు ఇవ్వడం జరిగింది. దాంతో చిత్తూరుకి చెందిన సి బాబు గారు, ఈయన భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసి ఉన్నారు. దాంతోపాటుగా ఈయనకి ఈ విజన్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆయన యొక్క అకుంఠిత దీక్ష వల్ల పురంధేశ్వరి గారు ఆయన యొక్క పనిని గుర్తించి, ఆయన యొక్క సేవల్ని గుర్తించి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఆయనకి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గా పదవిని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరము ఆయనకి ఒక చిన్న సన్మానం చేయాలని అనుకున్నాము. చిత్తూరులో ఈరోజు మేమందరూ కలవడానికి ముఖ్య కారణం ఏమంటే, ఆయన యొక్క సేవల్ని మేము ప్రత్యక్షంగా చూసున్నాం. పేదల వైపు ఆయన చూపిస్తున్న సపోర్ట్ వర్ణాతీతం. దాంతోపాటుగా ఎస్సీ కమ్యూనిటీస్ వైపు, దాంతోపాటుగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వైపు ఆయన చేసిన సేవలు ఆయన యొక్క అకుంఠిత దీక్షని మనందరికీ చూపిస్తుంది. సో ఈ సందర్భంగా ఆయనకి కంగ్రాచులేట్ చేస్తూ ఈ ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. ఓబీసీ రీసెర్చ్ అండ్ పాలసీ కన్వీనర్ గా నేను బాబు గారి నుంచి ఇంకా ఎదురు చూస్తున్న విషయాలు ఏంటంటే, ఆయన రాష్ట్ర పదవిలో ఇప్పుడు ఉన్నారు కాబట్టి, గవర్నమెంట్ పదవిలో ఉన్నారు కాబట్టి, ఇంకా ఆయన యొక్క సేవలను మెరుగుపరిచి ఇంకా దగ్గరగా బడుగు బలహీన వర్గాల వైపు ఆయన యొక్క దృష్టిని సారించి వాళ్లకు ఆయన వల్ల వీలైనంత సహాయాన్ని చేయాలన్నది నా యొక్క ప్రగాఢమైన కోరిక. ఈ కోరికని ఈ సందర్భంగా ఆయన ముందు నేను వ్యక్తపరుస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ బాబు గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బి విత్ యూ. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ సి బాబు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు. భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా నుంచి మొట్టమొదటి వ్యక్తి బాబు గారు. నామినేటెడ్ పోస్టు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి బాబు గారికి. అధ్యక్షురాలు గారు పురంధేశ్వరి మేడం గారికి, జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు గారికి, రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ గారికి మా కృతజ్ఞతలు. బాబు గారికి ఈ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.